ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏపీలో కూటమి ప్రభుత్వం ఇటీవలే తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకుంది. ఈ సమయంలో బ్యాంక్ అకౌంట్ లో పడిన ఆ సొమ్ములు సదరు తల్లుల చేతుల్లోకి వెళ్లడానికి పలు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ సమయంలో సైబర్ నేరగాళ్లు ఎంట్రీ ఇచ్చారు. తల్లికి వందనం సొమ్ములు విత్డ్రా చేసుకుందామని బ్యాంకులకు వెళ్తే అప్పటికి తల్లుల ఖాతాల్లో ఉన్న లోన్లకు వాటిని జమ చేసినట్లు బ్యాంక్ అధికారులు చెప్పి షాక్ ఇచ్చిన ఘటనలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో సమస్య తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా తాజాగా సైబర్ నేరగాళ్లు మహిళలకు ఫోన్ చేసి ఆ సొమ్ముని కాజేస్తున్నారు. ఈ క్రమంలో మీకు తల్లికి వందనం పడలేదా? మీ అకౌంట్ హోల్డ్లో ఉంది, దాన్ని తొలగించి డబ్బు వచ్చేలా చేస్తామంటూ సైబర్ నేరగాళ్లు పలువురు మహిళలను నమ్మిస్తున్నారు. ఈ క్రమంలో వారి వ్యక్తిగత వివరాలు, బ్యాంకులకు సంబంధించిన సమాచారం తీసుకుని తల్లులను మోసం చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడిన వారు రోధిస్తున్నారు. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్ల మాయలో పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు చెప్తున్నారు. ఒకవేళ ఇప్పటికే బారిన పడి మోసపోయినట్లయితే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930కి కాల్ చేయమని సూచిస్తున్నారు. ఏదేమైనా అనుమానం ఉంటే గ్రామ వార్డు సచివాలయాల్లో సరైన వివరాల కోసం సంప్రదించాలని తెలిపారు. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. తెలియని వారి నుంచి వచ్చిన నకిలీ లింకులపైన క్లిక్ చేయకూడదు. SMS, వాట్సాప్ ద్వారా వచ్చిన సమాచారం ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మద్దు. ప్రధానంగా అధికారులమని ఫోన్ చేసి బ్యాంక్ వివరాలు, డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు OTP వివరాలు ఎవరు అడిగినా చెప్పొద్దు. బ్యాంక్ సిబ్బంది కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పథకాల కోసం ఫోన్ చేసి OTPని అడగరనే విషయం గుర్తుంచుకోవడం మరవద్దు.